కాకుండా నా స్వహస్తాలతో కొనుక్కొచ్చి బేరమాడి తెచ్చింది దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడు అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. ఇదే సత్యాన్వేషణ. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు. నేను అంటున్నాను, ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుడిని నాకు దొరికేటట్టు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇంక అక్కడి నుంచి సత్యాన్వేషణ మొదలైంది. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగులు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వింటున్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఈరోజు దేవుడు నిద్రపోడండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని, మేలుకో గురురాజ. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. ఇంకొక మాట ఏంటంటే అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. నేను అంటున్నాను, వాక్యము వెల్లడెగుట తోడనే. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంకక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. మా ఇంటికి వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంక అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో. ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది? అర్థం అవ్వట్లే. అయినా చదువుతున్నాను. ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి, పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకొని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళి అయితే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని ఇలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం ఉంది, వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నా నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము పనికి రాని తీగలు కత్తిరింపబడతాయని అలాగ కత్తిరించబడిపోయిందని తర్వాత తెలుసు. మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి? అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా కట్టుకుంటుంది మా చీరలు. అలా కట్టుకొని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నాడు, పూర్ణలింగే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ని హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందు వర్షం పట్టేసింది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను. ప్రియులారా, ఇది వాస్తవం, నాకు నిజం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి, ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానని బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే, ప్రభువా అని గట్టిగా అరిచేశానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం, కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి. 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్గా, నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను అప్పుడు కూడా అదే వచ్చింది. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించిరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను.
అదంది వెనక నుంచి వచ్చారు అన్నం పెడతాను అంది. నేనన్నా తలుపుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు, నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి. గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపరిచాను, అన్నం పెట్టుకున్నాను. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్లో లేచాను, యాయ్ అన్నా నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీద కానీ బాప్తిజం తీసుకుంటానన్నారు. నేను అంటున్నాను హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి పాపం. నేనంటున్నాను ప్రియులారా, తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడండి. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. నేను అంటున్నాను, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. యథార్థమైన హృదయంతో అడిగితే ఈ గుడ్ ఫ్రైడే వేడుకలో ఈ మధ్యాహ్నం వేళే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఓన్లీ ద థింగ్, ప్లెయిన్ హార్ట్గా మీరు అడిగి చూడండి, యేసయ్య నువ్వు నాకు కావాలని. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం, 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మాకు ఒక సిస్టర్ ఉందండి, మా నాన్నగారి చెల్లెలు, మా అత్త, డాక్టర్ పిపి రాజమ్మ. షీజ్ ఏ గైనిక్ డాక్టర్. ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు. ఆవిడకు ఒక మంచి మిత్రురాలు, ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీజ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఈవిడనేమో రాజక్కాండం అలవాటు, ఆవిడని గుణక్కాండం అలవాటు. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు, వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి. యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్ళి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్ల ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండు వేసుకు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగాను, గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే, మాకు ఉంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు. అదే అలవాటు మీద అడిగితే దీనికి కూడా అదే ప్రార్థన. ఏందది? ఇంకా అప్పుడు మొదలు పెట్టేవాడిని, యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం జయం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసలింగ దామేశ్వరి అన్నట్టుగా. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనలకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు, కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అండి, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, రే ఆడి ముందు నువ్వు గుండేసుకు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నావు ఏంటి? యేసు రక్తం జయం. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా అలాంటి వచ్చిరాని ప్రార్థన చేయి. వినే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. అమ్మ బిడ్డతో చెప్పినట్టుగా, బిడ్డ అమ్మతో చెప్పినట్టుగా, వాట్ ఎవర్ యూ సే ఈజ్ రెడీ టు లిజన్. అమ్మ బిడ్డతో చెప్పుద్దండి, చిన్నపిల్లతో గబగబాలు ఆలోచించుకో. ఎంతమంది ఆలోచుకొచ్చారు? ఈ భాష ఎవరిది? అమ్మ బిడ్డతో చెప్పుద్దండి, పాస్టర్ గారు మీకు లాల్ రెడీ అంటారా? కానీ ఆ పిల్లకి అర్థం అవుద్ది, లాలంటే గబగబా రెడీ అయిపోద్ది. అప్పుడు అమ్మ అంటది, నువ్వు ఖచ్చితంగా ఆము తినొద్దు. కానీ ఇప్పుడు ఏమి, ఈ ఆమ్ భాష అక్కడది. ఇప్పుడు అంటారు నన్ను, దీవెన్ గారు ఏమంటావు మీకు ఆము రెడీ అంటారా? కానీ ఎవరు చెప్తే ఎవరికి అర్థం అవుద్ది? అమ్మ అంటది ఇంకో మూడో భాష. ఏమని? నువ్వు గబగబాలు ఆలోచించుకొని ఆము తినేస్తే సాయంత్రం డాడీతో శబ్దరత్నాకరాన్ని తెలుగులో పుస్తకం కొన్నాను తెలుగు నేర్చుకోవడానికి. ఈ మాటలు లేవు అందులో. కానీ ఎవరు చెప్తే ఎవరికి అర్థమవుద్ది? అమ్మ చెబితే బిడ్డకు అర్థమవుతుంది, బిడ్డ చెబితే అమ్మకి అర్థమైనట్టు నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఓన్లీ ద థింగ్, మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. మనకున్నటువంటి ప్రతీది కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న, నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న.
ఆయన కోరుకునేది కూడా చెడిపోయిన పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు ఆయన. వీటికంటూ ఒక చరితార్థం, వీటికంటూ నేను అంటున్నాను, చాలా విషయాలు నాకు చెప్పాలని ఆశగా ఉంది మీరంతా వింటుంటే. కానీ మానవ జీవితంలో 3 విషయాలు ఉన్నాయి పిల్లలు. అంతా చెప్పను కానీ చివరి మాట చెప్పి నేను ముగిస్తా. మానవ జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి, వస్తే పోనివి 3 ఉంటాయి, వచ్చిపోతే తిరిగి రానివి 3 ఉంటాయి. ఆ చివరి మాటలు చెప్తున్నాను. వన్స్ ఇఫ్ యూ లూజ్ యు నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అందులో ఫస్ట్ది ఏంటంటే పరువు. ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ యు నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఈరోజు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, యూ పీపుల్ ఆర్ గివింగ్ అప్లాస్, యూ పీపుల్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్. వేర్ యాజ్ ఇఫ్ ఐ లూజ్ మై ఐడెంటిటీ హియర్, ఏమంటుంది? ఇదే హైదరాబాద్లో ఇదే సెక్రటరియట్ ముందు నేను నా ఇష్టం